యవనస్తుల నోట మనం తరచుగా వినే మాట నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అంట. ప్రార్థన చేసుకోరా? నేను చేసుకోను. ఏ? నా ఇష్టం. బైబిల్ చదువుకోరా? నేను చదువుకోను. ఏ? చెప్పండి ఆన్సర్. నా ఇష్టం. ఆదివారం కదా, మనం అందరం కలిసి మందిరానికి వెళ్తాం, రా. నేను రాను. ఏ? నా ఇష్టం. దేవుడు చెప్తే వినాలా? బైబిల్ చెప్తే వినాలా? వాళ్ళు చెప్తే వినాలా? భక్తులు చెప్తే వినాలా? సేవకులు చెప్తే వినాలా? సంఘ పెద్దలు చెప్తే వినాలా? మళ్ళీ ఎవరు చెప్తే వినాలి? దుష్టులు చెప్తే వింటారా? దుష్టుల ఆలోచన బాగుంటుందా? పాపుల మార్గం బాగుంటుందా? అపహాసకులు కూర్చుండే చోటు బాగుంటుందా? నేను అక్కడికే నడుస్తాను, ఇక్కడే నిలుస్తాను, అక్కడే కూర్చుంటాను అంటే ఫలితం ఏమిటి? మీ ఇష్టము పనికి రాదు, మీకు మంచిది కాదు. జీవితము దేవుడిస్తే, దేహాన్ని దేవుడిస్తే, ఆత్మను దేవుడిస్తే, ప్రాణాన్ని దేవుడిస్తే, అనుభవించే ప్రతిదీ దేవుడిస్తే నా ఇష్టం అంటావేంటి? బుర్ర తక్కువై, బుర్ర లేకుండా తప్పుడు మాట. నా ఇష్టం అనే మాట మనిషి నోటి రాకూడదు. దేవుని ఇష్టం.